Hi everyone, I am Dr. P. Pradeep, lecturer in English at Government Model Degree College, Yaragondaparam, Prakasam district. Today, I would like to deal with Paradise Lost, Book 9. మనం అంతకుముందు క్లాసులో ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 డిస్కస్ చేశాము. ఈరోజు బుక్ 9 గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. Book 9 is the turning point of Paradise Lost. It narrates the fall of man, temptation of Eve, disobedience of Adam. మనం ఆల్రెడీ ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1లో మరి దీని గురించి మనం తెలుసుకున్నాం. మరి సాతాను ఏ విధంగా ఆదాము అవ్వలను మోసం చేసింది అనేటువంటిది చూసాము. అయితే ఈరోజు మరి ఈ పుస్తకంలో మానవుడు ఎలాగ పాపంలో పడ్డాడు, ద ఫాల్ ఆఫ్ మ్యాన్ అంటే ఏ విధంగా పడిపోయాడు ఎక్కడంటే పాపంలో. అలాగే టెంప్టేషన్ ఆఫ్ ఈవ్, మరి అవ్వ మొట్టమొదటి స్త్రీ అయినటువంటి అవ్వ ఏ విధంగా ఆ టెంప్టేషన్ అంటే ఆ సాతాను యొక్క మోసాన్ని మరి ఎలా గురైంది, మోసానికి ఎలా గురైంది అనేది మనం చూస్తాం. అలాగే డిజొబీడియన్స్ ఆఫ్ ఆదాం, మరి ఆదాము ఏ విధంగా మరి దేవుడు చెప్పినటువంటి మాటని డిజోబై చేశాడు, అంటే అవిధేయత చూపించాడు అనేటువంటిది ఈ 3 కాన్సెప్ట్స్ కూడా ఈ ప్యారడైజ్ లాస్ట్ బుక్ 9లో మనం చూస్తాం. ఇప్పుడు మనం లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే, సో 1 to 47 ఇది ఒక క్యాంటో కిందకు వస్తుంది, అంటే ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మిల్టన్ బిగిన్స్ బై సేయింగ్, సో ఈ విధంగా చెప్తూ మిల్టన్ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ నౌ మూవ్స్ ఫ్రమ్ ద హీరోయిక్ వార్, దట్ ఈజ్ బుక్ 1 to 8 టు ట్రాజిక్ సబ్జెక్ట్. మరి అక్కడ 1 to 9 చూసుకుంటే 1 to 8 మనం చూసుకున్నట్లయితే హీరోయిక్ వార్ అంటే దేవునికి ఆ యొక్క ఫాలన్ ఏంజల్స్కి సాటానికి, మరి ఈ ఫాలన్ ఏంజల్స్ సాటాన్ అంతా కూడా ఒక గ్రూప్ అయితే దేవుడు ఒక్కడే ఒక పక్షాన్ని ఉంటాడు. మరి వాళ్ళిద్దరికి దేవునికి సాతానికి మరి వాడి అనుచరులకి జరిగినటువంటి ఈ యుద్ధాన్ని గురించి ఈ 1 to 8 చాప్టర్స్ అన్నీ కూడా మనం చూస్తే ఈ 9th మన డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ నాట్ ద వార్, ఓకే, ఒక ట్రాజిక్ సబ్జెక్ట్కి మనం వెళ్తూ ఉన్నాం. ఈ ట్రాజిక్ సబ్జెక్ట్ అంటే అది యుద్ధం అనుకోవద్దు, ఇది నాట్ వార్ అనమాట. సో మరి ఏంటంటే డిజొబీడియన్స్ అండ్ లాస్ ఆఫ్ ప్యారడైజ్, ఇది ఇక్కడ యుద్ధం కంటే కూడా మరి చాలా ప్యాథటిక్ అంటే విచారమైనటువంటి సాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే యుద్ధంలో గెలవటం ఓడటం అనేది సర్వసాధారణం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. మరి ఓడిపోవటం కాదు ఇక్కడ డిజొబీడియన్స్, ఓకే, దేవునికి అవిధేయత చూపించటం. ఆ యొక్క ప్యారడైజ్ అంటే హెవెన్లీ ప్లేస్ అనమాట. అది తెలుగులో పరదైసు అంటారు. అది హ్యాపీయెస్ట్ ప్లేస్. అక్కడ ఎలాంటి మరి కష్టపడి పనిచేయటం, మనుషులు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, రెడీమేడ్, అన్నీ కూడా వాటంతా అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మనుషులు ఏం చేస్తూ ఉన్నాం, పనులు చేస్తూ ఉన్నాం. అంటే రకరకాల పనులు, కూలి పనులు చేసేవాళ్ళు కూలి పనులు చేస్తూ ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? మనకి ఒక సామెత ఉన్నది, పెద్దవాళ్ళు, కోటి విద్యలు కూటి కొరకే అనేది. అంటే మనం ఏం చేసినా కూడా కూటి కోసమే, కోటి విద్యలు కూటి కొరకే. మనకు అన్నం తినడం కోసమే మనం ఏం చేసినా, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు, మరొకటి ఏదైనా కానీ. అయితే ఇవన్నీ చేయకుండానే ఆ రోజుల్లో రెడీమేడ్గా అన్నీ దొరికాయి. ఏది? ఈ ఆహారం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ డిజొబీడియన్స్ వల్ల మానవుడి యొక్క హ్యాపీయెస్ట్ ఆ కండిషన్ని కోల్పోవడం జరిగింది. సో దాని మీనింగ్, మిల్టన్ సిగ్నల్స్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఎపిక్ హీరోయిజం టు మారల్ ట్రాజడీ. ఇక్కడ మనకి 1 to 8లో ఎపిక్ హీరోయిజం అంటే ఎపిక్ లక్షణాలు మనందరికీ తెలిసిందే. ఎపిక్ అంటేనే ఖచ్చితంగా వారు గురించి డీల్ చేసేదాన్ని ఎపిక్ అంటాం. ఓకే, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండాలి, మరి యాక్షన్తో కూడుకొని ఉండాలి. ఆ యాక్షన్ ఏంటంటే అది వారు ఖచ్చితంగా
ఫైటింగ్ అనమాట. సో వార్ అంటే ఫైటింగ్ కదా. సో అది ఎపిక్ క్వాలిటీస్ అనమాట మనం చూసుకుంటే. ఇక్కడ మరి ఇది లేదు, ఇక్కడ దీని నుంచి షిఫ్ట్ అయిపోయింది. ఆడికి షిఫ్ట్ అయిందంటే మోరల్ ట్రాజడీకి మరి ఇది ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. సో ఇక్కడ సాటాన్ ఎంటర్స్ ద సర్పెంట్. మనం 48 191 మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ సాతాన్ రోల్ చాలా కీలకంగా ఉంటూ ఉంటుంది. ఈ సాతాన్ ఏం చేసిందంటే ఎంటర్స్ ద సర్పెంట్ అంటే పాములోనికి ప్రవేశించింది. సాతాను పాములోనికి ప్రవేశించింది. ఎందుకు పాములోనికే ప్రవేశించిందంటే ఇన్ దోస్ డేస్ స్నేక్ వాజ్ వెరీ క్లెవర్, కన్నింగ్ యానిమల్. ఈ పాము అనేది చాలా యుక్తి కలదై ఉండటం వలన మరి దానితో అయితే ఈ యొక్క ఆడమ్ అండ్ ఈవ్ని సులభంగా మోసం చేయవచ్చు అని చెప్పేసి ఈ సాతాను అక్కడ ఉన్నటువంటి జీవులన్నింటిలో కూడా పరిశీలన చేసి మరి అనేక జంతువులు ఉంటే మరి ఏది కాకుండా ఈ సర్పాన్ని ఎంచుకొని సర్పంలోనికి సాతాను దూరిందనమాట. సో ఎంటర్స్ ద సర్పెంట్, సాటాన్ సెర్చెస్ ఫర్ ఏ క్రియేచర్స్ టు డిసీవ్ యూ. అది ఎతికింది అండ్ ఈ చూసెస్ ద సర్పెంట్, దట్ ఈస్ ద మోస్ట్ కన్నింగ్ యానిమల్, అండ్ ఎంటర్స్ అండ్ పొసెస్ ఇట్. దాన్ని ప్రవేశించి దాన్ని ఆవహించేసింది సాతాన్. ఏది సర్పాన్ని ఆవహించేసి సర్పంలో ఉండి మాట్లాడుతూ ఉన్నది. ఎవరితో? ఈ యొక్క యూత్. ఈవిల్ యూజెస్ సబ్టిలిటీ నాట్ ఫోర్స్. మరి అది చాలా యుక్తిని ప్రవేశిస్తూ ఉంది, అది తెలివిని. ఏదో బలవంతంగా ఫోర్స్ చేయటం లేదు అవని. చాలా తెలివిగా క్లవర్గా అది కమ్యూనికేట్ చేస్తూ ఉన్నది. హియర్ ద సర్పెంట్ బికమ్స్ ఎ సింబల్ ఆఫ్ డిసెప్షన్. మరి మనం సాతాన్ ఏడు మనం పోల్చుకుంటే అది దాన్ని సింబల్ ఆఫ్ డిసెప్షన్ అనొచ్చు. అంటే మోసానికి ఒక గుర్తుగా అది, ఒక సింబల్గా, ఒక ఎంబలంగా అది ప్రతీకగా మనకు నిలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు మోసానికి, డిసెప్షన్. అండ్ ఆడమ్ అండ్ ఈవ్ డిస్కస్ వర్క్. మనం 198 to 384 మనం చూసుకుంటే మరి ఆదాము అవ్వకి మధ్య సంభాషణ వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు. దేవుడు ఏం చెప్పారు వాళ్ళకి, ఏం చేయొద్దని చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు, ఏం తినవద్దని చెప్పాడు, ఏం తినమని చెప్పాడు, మరి సాతాన్ ఏం చెప్పింది, మరి చెప్పింది నిజమా కాదా, ఏం చేయాలి, తినాలా వద్దా, మరి ఇలా రకరకాలైనటువంటి సంభాషణ వాళ్ళ మధ్య చాలా సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఈవ్ సజెస్ట్ దే షుడ్ వర్క్ సపరేట్లీ. అయితే ఇక్కడ అవ్వంటుంది నువ్వు నేను సపరేట్గా పనిచేద్దాం. జనరల్గా వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఏముందంటే మరి యొక్క సలహా ఇస్తూ ఉంది, మనిద్దరము కలిసి పని చేయకుండా సపరేట్గా, అంటే ఆ యొక్క ఈడెన్ గార్డెన్ మరి ఏదైనా వనంలోనే నువ్వు ఒక వైపుగా నేను ఒక వైపుగా, అంటే నువ్వు ఒక చోట నేను ఒక చోట పని చేద్దామని చెప్పేసి ఈ యొక్క ఆదాముకి సలహా ఇచ్చింది. అండ్ ఆడామ్ వాస్ డేంజర్ ఇంక్రీజెస్ వెన్ ఎలోన్, ఎనిమీ మే అటాక్. అయితే అక్కడ ఆదాం చెప్పాడంట ఏమని, అలా వద్దు, అలా ఉంటే ప్రమాదము, సో మన యొక్క శత్రువు అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది అనేది ఈ ఆదాం ముందుగానే చెప్పాడు. అయితే ఈ ఆర్గ్యూస్, ఈ వాదన పెట్టుకుంటూ ఉంది, దర్ వర్చ్యూ షుడ్ బి స్ట్రాంగ్ ఈవెన్ ఎన్ ఎలోన్. ఏమంటూ ఉంది, మనం ఒంటరిగా ఉన్నా మన యొక్క క్వాలిటీస్ ఏమీ పోవులే, మన వర్చ్యూస్, మన గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంది. సో హియర్ దిస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ డిసగ్రిమెంట్. ఇక్కడే మనము మొట్టమొదటి గుర్తును మనం చూస్తూ ఉన్నాం. దేనికి మరి ఇది దేనికంటే సాటైన సహాయంగా మరి ఆదాముకి అవ్వను దేవుడు తోడుగా ఇచ్చాడు. వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు సాటి అయిన సహాయమే. అయితే ఈ అవ్వ ఏం చేసిందంటే ఆదాము మాట వినకుండా మరి ఆయన యొక్క మాటలు పెడచెవిని పెట్టి సో ఇక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ ఆ డేంజర్ అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ యొక్క డిసగ్రిమెంట్. మరి ఆ యొక్క అవ్వ ఆదాము మాట వినకుండా
మరి ఇలా ప్రపోజ్ చేయటంతోనే మరి ఆయన ఆదాం ఊహించినట్టుగానే ఇక్కడ మనకి సమస్య అనేది మొదలవటం ప్రారంభించింది. ఇక్కడ ఈవ్ ఏంటంటే ఈవ్ షోస్ ఇండిపెండెన్స్. తను ఏం కోరుకుందంటే మరి స్వాతంత్రం, ఫ్రీడాన్ని తను కోరుకుంది. బట్ ఆల్సో అవర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో తను ఫ్రీగా కోరుకోవటమే కాదు కానీ అక్కడ తనలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ కనపడింది. ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్? నేను సింగిల్గా ఉన్నా, నన్ను ఎవరు ఏం చేస్తారులే అంటే ఆ సాతాను నన్ను ఏం చేస్తే ఏది నన్ను ప్రమాదం నాకు ఎలా వచ్చింది అంటే మనం స్ట్రాంగ్గానే ఉన్నాం కదా, నా మైండ్ పవర్ స్ట్రాంగ్గానే ఉంది కదా. మరి ఇవన్నీ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆదా ముందుగానే వార్న్ చేశాడు. ఏం వార్న్ చేశాడు? మన సింగిల్గా ఉన్నప్పుడు టెంప్టేషన్ మనకు రావచ్చు, మన ఎనిమి వల్లనే అటాక్ చేయవచ్చు అనేటువంటిది ఆయన ముందుగానే ఊహించాడు. కానీ ఈవిడ వినలేదు. సో ఈవ్ గోస్ ఎలోన్. ఓకే, సో ఈవ్ ఎలోన్ ఇన్ ద గార్డెన్. ఒంటరిగా ఆవిడ ఒక్కతే ఆ యొక్క తోటలో ఉన్నది. అప్పుడు సో ఒంటరిగా పనిచేస్తూ ఉన్నప్పుడు సాటాన్ ఇన్ సర్పెంట్ ఫామ్ వాచెస్ హర్. మరి యొక్క పాములో ఉన్నటువంటి యొక్క సాతాన్, మనం చెప్పుకున్నాం కదా, పాములకు దూరి దాన్ని ఆవహించాడు, పొసెస్ చేశాడని చెప్పేసి. ఆ యొక్క సాతాను మరి యొక్క ఒంటరిగా పనిచేస్తూ ఉంటుంది చూసి మరి ఆమె దగ్గరికి వచ్చాడు. సో ఇక్కడ ఐసోలేషన్, తన యొక్క ఒంటరితనాన్ని మనం ఉల్నరబిలిటీగా చెప్పుకోవచ్చు. అంటే పాసిబిలిటీ ఆఫ్ ద రిస్క్ అనమాట ఉల్నరబిలిటీ అంటే. అండ్ ఈవిల్ ఆఫ్ ఎన్ అటాక్స్ వెన్ వన్ ఈజ్ ఎలోన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మరి ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం వస్తుంది. సో ద టెంప్టేషన్, అదే టెంప్టేషన్ అనేది, ఆ ప్రమాదం అనేది టెంప్టేషన్ రూపంలో వచ్చింది. దేనికి టెంప్టేషన్ అంటే దట్ ఈస్ టు ఈట్ ద ఫర్బిడెన్ ఫ్రూట్. మరి దేవుడు తినొద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క పండుని తినాల్సినటువంటి యొక్క టెంప్టేషన్, ఆ పరిస్థితి. మరి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. దేవుడు తినొద్దు అన్నాడంటే లేదు నువ్వు తిను, అది అబద్ధం, మీరు తింటే దేవుడిలాగా అవుతారు, మీకు తెలివితేటలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అది సాతాను మరి అవ్వని టెంప్ట్ చేసింది చెప్పేసి దాన్ని గొప్పగా చెప్పింది. అంటే గొప్పగా చెప్పింది, తప్పుగా చెప్పింది. దేవుడు ముందుగానే వాడికి చెప్పాడు, మీరు అన్ని పండ్లు తినండి, ఈ మధ్యలో ఉన్న పండు మాత్రం తినవద్దు, తిన్నది మీరు చచ్చిపోతారని చెప్పేసి అది మరి దేవుడికి గట్టిగా వాళ్ళకి ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇదేం చేసిందంటే మరి రాంగ్ వేలో ప్రజెంటేషన్ చేసి టెంప్ట్ చేసింది. అండ్ సాటాన్ ప్రైజెస్ ఇవి. అంతేకాదు ఇక్కడ ఫ్లాటరీ, అది ఉపయోగించేటువంటి సాధనం యొక్క వెపన్ ఏంటంటే ఫ్లాటరీ. సాతాను అవ్వను పొగిడింది. కాల్స్ హర్ గాడెస్ లైక్. ఏమి లేదు, తింటే మీరు దేవతల్లాగా అవుతారన్న అంటే, లేదా నువ్వే దేవతలాగా ఉన్నావు అని చెప్పేసి అని ఉండొచ్చు. సో ఇంకా పొగడితే ఏమైంది? పడిపోయింది. సో ఎలివేట్స్ హర్ ప్రైడ్. ఒకసారిగా తనలో ఒక గర్వం అనేది ఎలివేట్ అయిపోయింది అనమాట. నేను నిజమేనేమో, నేను తింటే ఇది నిజంగా దేవతలాగా అవుతానేమో, అందుకే దేవుడు తినొద్దు అన్నాడేమో అని చెప్పేసి ఈ సాతాను మాటలు వినేసి ఇది టెంప్ట్ అయిపోయింది. సో టెంప్టేషన్ ఆఫెన్ బిగిన్స్ విత్ ఫ్లాటరీ. ఇక్కడ మనకి మిల్టన్ తెలియజేస్తూ ఉంది ఏంటంటే ఈ టెంప్టేషన్ అనేది మనకి ఫ్లాటరీతోనే వస్తుంది, అంటే పొగడ్తలతోనే వస్తుంది. ఇది మనకి మొదటిది. ఇంకా మనం చూసుకుంటే ఫర్బిడెన్ ఫ్రూట్ రెండోది దేని గురించి అంటే ఇక్కడ సాతాన్ ఏం చెప్పింది? సర్పెంట్ సేస్ హి ఏట్ ద ఫ్రూట్. ఈ సాతాన్ అంటుంది నేను కూడా తిన్నాను దీన్ని, సో నువ్వు కూడా తిను. క్లైమేట్ గేవ్ హిమ్ ఇంటెలిజెన్స్ అండ్ స్పీచ్. నువ్వు తింటే నువ్వు కూడా అద్భుతంగా మాట్లాడతావు, నువ్వు మంచి స్పీకర్ అయిపోతావు అని చెప్పేసి ఇక్కడ మరి చెప్తా ఉన్నది. సిన్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ బెనిఫిషియర్. ఇక్కడ అది తినటం అనేది పాపం. దేవుడు తినవద్దు అన్నాడు కదా, అదే దేవుడు చేయొద్దన్న పని చేయటమే ఇక్కడ పాపం. కానీ ఇక్కడ ఈ పాపం ఎలా ప్రజెంట్ చేయబడిందంటే ఒక బెనిఫిషియల్గా, అంటే ఒక లాభకరమైనటువంటి దానిగా, నువ్వు తింటే దేవతలాగా అవుతావు అనేది ఏంటి ఒక బెనిఫిట్ అనమాట. అది సాతాను మిస్ఇంటర్ప్రిటేషన్ లేకపోతే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది చేయటం జరిగింది. ఇది రెండవది. ఇంకా మూడవదిగా క్వశ్చనింగ్ గాడ్, దేవుణ్ణే మరి ప్రశ్నించడం. ఇక్కడ సాతాన్ సజెస్ట్
గాడ్ ఈజ్ రిస్ట్రిక్టింగ్ నాలెడ్జ్. ఇక్కడ సాతాన్ అంటుంది, నీకేం తెలుసు, మీరు దేవతల్లాగా అవుతారు, అందుకే దేవుడికి ఇష్టం లేదు, మీరు తెలివిగలలు అవటం దేవుడికి ఇష్టం లేదు, కాబట్టి దేవుడు తినొద్దు అన్నాడు. మీరు తింటే యూ క్యాన్ బికమ్ లైక్ గాడ్, మీరు కూడా దేవుడిలాగా అయిపోతారు ఇప్పుడు తింటే అని చెప్పేసి దేవుడిని ఇది ప్రశ్నించి మరి దేవుడినే తప్పుపడతా ఉంది. ఇక్కడ కోర్ టెంప్టేషన్ ఏంటంటే ప్రైడ్ ప్లస్ డౌట్. ఈ అవ్వ ఆల్రెడీ గర్వంతో ఊగిపోతూ ఉంది. ఏమని, దేవతలాగా అవుతా అంటే నిజమే దేవతలాగా అవుతా అని చెప్పేసి అంటా ఉంది. మరలా డౌట్, ఏం డౌటు, దేవుడు తినొద్దు అన్నాడు, తింటే చచ్చిపోతా ఉన్నాడు, మరి తినాలా వద్దా అనేటువంటి మరి ఒక డౌట్. రెండు కూడా కొట్టిమిట్టాడుతూ ఉంది రెండింటితో ఏం చేయాలని. ఇంక చివరికి ఆగలేక ఈట్స్ ద ఫ్రూట్. మనకి 733 to 794లో ఇది మొత్తం కూడా మీరు ఫుల్ పోయంలో మనకి ఈ కాన్సిక్వెన్స్ అంతా కూడా ఉంటుంది. ఈ టెంప్టేషన్ తట్టుకోలేక ఈ యొక్క అవ్వ ఏం చేసిందంటే ముందుగా తినేసి ఈవ్ రీజన్స్, ఫ్రూట్ గివ్స్ విజ్డమ్ అనుకుంది. ఈ ఫ్రూట్ తినటం వల్ల మనకి తెలివి వస్తూ ఉంది. గాడ్ మే బీ అన్జస్ట్, దేవుడు అన్యాయస్తులు అయి ఉండొచ్చు అండి, మనం ఆయనలాగా అవటం దేవునికి ఇష్టం లేదా అని చెప్పేసి షీ ఈట్స్, తను తినేసి తెలంగాణ ఏమైంది, సిన్ బిగిన్స్ విత్ రాంగ్ రీజనింగ్. తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో రాంగ్ రీజనింగ్ ద్వారానే ఈ యొక్క పాపం అనేది మొదలైంది. ఏంటి తప్పుడు రీజనింగ్, దేవుడు అన్యాయస్తుడేమో, గాడ్ మే బీ అన్జస్ట్, వి మే బికమ్ లైక్ గాడ్, ఇది రాంగ్ రీజనింగ్. దేవునిలాగా మనం అవటం దేవునికి ఇష్టం లేదేమో, ఈ రాంగ్ రీజనింగ్తోనే మరి తను తినేసి డిజైర్ ఓవర్ రైట్స్ ఒబీడియన్స్. ఇక్కడ విధేయత ప్లేస్లో ఏమొచ్చిందంటే ఈ కోరిక అనేది బలమైంది అయిపోయి ఆ అవిధేయతకి అది దారి తీయటం జరిగింది. అంతేకాదు, తను తిన్నట్టు లేదు. ఈవ్ గివ్స్ ఫ్రూట్ టు ఆడమ్, తను తిని మెదలకుండా వండుకొని ఏం చేసింది, తీసుకొచ్చి ఈ ఆదాంకి ఇచ్చేదిగా నువ్వు కూడా తిను అంటా ఉంది. 795 to 885 లైన్స్లో మనం చూస్తే ఈ యొక్క సన్నివేశం మరి కన్వర్జేషన్ అంతా కూడా అక్కడ కాన్సిక్వెన్స్ చాలా క్లారిటీగా మనకు ఉంటుంది. గివ్స్ ఫ్రూట్ టు ఆడమ్ నోస్ ఇట్స్ రాంగ్, ఆదాముకు తెలుసు ఏంటి ఇది తినకూడదని, దేవుడు తినొద్దు అన్నాడు కదా, ఆదాముకు తెలుసు అది, ఎందుకంటే ముందుగానే ఆదాము వార్న్ చేశాడు, హీ నోస్ ఇట్ వెరీ వెల్. కానీ బట్ ఈట్స్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈవ్. మరి అతను మన ఆదాముకు తెలుసు ఆ తప్పని తెలుసు, పాపమని తెలుసు, దేవుడు తినొద్దని చెప్పాడని తెలిసి కూడా తన భార్య అంటే ఇష్టం వల్ల, అంటే అవ పట్ల తనకున్నటువంటి ప్రేమను బట్టి అతను కూడా దాన్ని తినేసాడు. సో తినటం వల్ల ఏమైంది, ఆడామ్ ఆల్సో బికేమ్ సిన్నర్, ఆడామ్ సిన్. సో ఆదాము కూడా మరి పాప సహితుడిగా మారిపోయాడు, పాపరహితుడిగా ఉన్నవాడు పాప సహితుడైపోయాడు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇమోషనల్ వీక్నెస్. దాన్నే మరి ఎమోషనల్ వీక్నెస్ అంటే బలహీనత అంటాం. మనక తన యొక్క ఆలోచనలు లేకపోతే మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోవటం. దిస్ ఇస్ నాట్ డిసెప్షన్, ఇదైతే మోసం కాదు. ఏది, సాతాను అవ్వను మోసం చేసింది, ఆదామును మోసం చేయలే. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ డిసెప్షన్. ఓకే, సాతాను అవ్వను మోసం చేసింది, కానీ ఇక్కడ అవ్వ ఆదామును మోసం చేయలే. తీసుకొచ్చి తినమని చెప్పింది, తెలుసు తప్పని తెలుసు, పాపమని తెలుసు, దేవుడు తినొద్దు అన్నాడు తెలుసు, కానీ తన భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమ వల్ల తను తిన్నాడు. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ నాట్ డిసెప్షన్, దాన్ని మోసం అని చెప్పేసాను. సో తినటం వల్ల మరి ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఏమొచ్చాయి అంటే దాని యొక్క ఫలితం, వీళ్ళిద్దరూ కూడా పండు తిన్నారు. పండు తినటం వల్ల వాళ్ళు కలిగినటువంటి దానివల్ల ఫలితాలు ఏంటనేవి మనకి 886 నుంచి మరి 1016 లైన్స్ వరకు మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది.
దాని యొక్క ఫలితాలు ముందుగా దే ఫీల్ షేమ్. వాళ్ళు ఎప్పుడు కూడా అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ వాళ్ళు అంతకుముందు షేమ్ ఫీల్ అవ్వాల. దేనికి షేమ్ ఫీల్ అవ్వాలా? దే ఆర్ నేక్డ్. వాళ్ళు అంతకుముందు నేక్డ్గానే ఉన్నారు, అంటే నో క్లోత్స్. ఇప్పుడు కూడా వాళ్ళు నో క్లోత్స్, బట్ దే ఫీల్ షేమ్. కానీ ఇప్పుడు వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ తినర్థం యొక్క పండు తినటం వలన వాళ్ళకి కలిగినటువంటి రిజల్ట్ అది. ఫస్ట్ది, దట్ ఈజ్ వన్ షేమ్. ఇంకొక విధంగా వాడు కూడా షేమ్గా ఫీల్ అయ్యారు. సెకండ్ది ఏంటంటే తప్పు చేసినందువల్ల వాళ్ళు దేవుని ముందుకు రాలేకపోయారు. సో వెన్ గాడ్ కాల్డ్ దెమ్, దే డిడ్ నాట్ కమ్ ఫార్వర్డ్ టు గాడ్. వాళ్ళు దేవుని దగ్గరికి రాలా, బికాస్ దే ఫీల్ షేమ్ ఫర్ ద మిస్టేక్. ఓకే, నాట్ మిస్టేక్, వి సే ఇట్ ఈస్ సిన్. అది తప్పు కాదు, అది పాపం. ఇది మొట్టమొదటిగా. తర్వాత లస్ట్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఏం డెవలప్ అయిందంటే, ఎర్లియర్ దెర్ వాజ్ లవ్ బికమ్ లస్ట్. ఆ ప్రేమ కాస్త మరి లస్ట్గా ఒక సెక్సువల్ డిజైర్. ఓకే, మరి అది వాళ్ళిద్దరి మధ్య డెవలప్ అవ్వడం జరిగిందనమాట. లవ్ చేంజ్ టు లస్ట్ అండ్ ఫ్రమ్ లస్ట్ టు గిల్ట్. గిల్ట్ అంటే అపరాధ భావం. సో ద ఫీలింగ్ ఆఫ్ కమిటింగ్ సిన్ ఆర్ రాంగ్ డూయింగ్, ఏదో తప్పు చేసేటువంటి భావన వాళ్ళిద్దరిని కూడా ఇంకా చిత్రవద చేస్తూ ఉన్నది. సో ఇమీడియట్లీ వాట్ దే డు, ది కవర్ దెమ్సెల్వ్స్ విత్ ది లీవ్స్. మరి అంతకుముందు వారికి చెప్పాం కదా, దే ఆర్ నేకెడ్ అని. వాళ్ళకి క్లోత్స్ లేవు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఆకులతోటి వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. వారి యొక్క వస్త్రాలు లేవు కాబట్టి. మరి అప్పట్లో బట్టలనే ఇప్పుడు మనకులాగా అప్పట్లో లేవు. ఆ యొక్క ఆకులనే తీసుకొని వాళ్ళు వస్త్రాలుగా కప్పుకోవడం జరిగింది. ది కవర్ దెమ్సెల్వ్స్ విత్ లీవ్స్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే దే లాస్ దేర్ ఇన్నోసెన్స్. యూ కెన్ సీ ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్. వాళ్ళు అంతకుముందు చాలా అమాయకులుగా ఉండేవాళ్ళు, ఒకసారిగా క్లవర్ అయిపోయారు. మారల్ కరప్షన్, వారి యొక్క మొరాలిటీ అనేది దెబ్బతిన్నది. దే ఆర్ బ్లేమ్డ్ అండ్ దెర్ వాజ్ బ్లేమ్ అండ్ కాన్ఫ్లిక్ట్. మరి వాళ్ళ మీద తప్పు చేసినటువంటి ఆ యొక్క అపరాధ భావం, మరి ఆ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా మనం 1017 నుంచి 1189 లైన్స్లో మనం పోయంలో మనం చూస్తే అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఆడమ్ బ్లేమ్స్ యూ అండ్ యూ బ్లేమ్స్ ఆడమ్. ఇక్కడ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నువ్వే కారణం అని అంటే నువ్వు తిన్నావు కదా, నువ్వు ఇస్తే నేను తిన్నా. ఆదాం అంటే లేదు, నువ్వే కారణం, నువ్వు తినొద్దని నువ్వు చెప్పాలి కదా, అంటే నువ్వు ఆపాలి కదా అని చెప్పేసి ఇలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిన్ డెస్ట్రాయ్స్ రిలేషన్షిప్స్ అండ్ హార్మనీ. వీళ్ళిద్దరి మధ్య అప్పటి వరకు చాలా మంచి రిలేషన్ ఉండేది. మరి ఎప్పుడైతే ఈ యొక్క సిన్ అనేది ఎంటర్ అయిందో, అంటే దేవుడు తినొద్దన్నటువంటి పండుని తిన్నారో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఆ యొక్క హార్మనీ అంటే మంచి రిలేషన్ అనేది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి యూనిటీ అనేది పోయింది దెబ్బకి, బికాజ్ ఆఫ్ సిన్. ఎందుకంటే పాపము దాని యొక్క ఫలితం అన్నమాట. సో ఇది మనం చూసుకుంటే, సో మనం ఓవరాల్ ఇప్పుడు సమ్మరీ ఏంటంటే, ఇక్కడ దిస్ బుక్ డిస్క్రైబ్స్ అస్ హౌ సాతాన్ సక్సెస్ఫుల్లీ టెంప్ట్స్ ఈవ్. మరి సాతాను విజయవంతంగా ఎలాగా అవ్వని మోసం చేసింది. మరి సాతాను ఏ విధంగా సర్పంలోనికి ఎంటర్ అయ్యి అవ్వని మోసం చేసింది. ఏ విధంగా మరి ఆ తినొద్దన్న పండుని మరి ఫర్బిడెన్ ఫ్రూట్ తినటం ద్వారాగా మరి తను పాపం చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఆదాముకి ఇవ్వటం ద్వారాగా మరి ఆదాము దాన్ని తిని ఇద్దరు కూడా ఏ విధంగా మరి పాపంలో పడిపోయి మరి దేవుడి యొక్క ఉగ్రతకి, లేకపోతే మరి వాళ్ళు అక్కడ ఆదాము మరి వాళ్ళిద్దరు కూడా వెళ్ళగొట్టబడ్డారు.
దేవుడు వాళ్ళు ఉంచినటువంటి ఆ యొక్క ఈడెన్ గార్డెన్ నుంచి, ఆ ఏదైనా వనంలో నుంచి వాళ్ళిద్దరు కూడా మరి దేవుని పనిష్మెంట్ ఫేస్ చేసుకోవటం, మరి ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్ కర్స్డ్, వాళ్ళిద్దరు కూడా శపించబడ్డారు. మరి వాళ్ళని బట్టి ఈ నేల శపించబడింది. ఇవన్నీ కూడా వీ కెన్ సీ ఇన్ ద బైబుల్. మరి క్రైస్తవ గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో మనం చూసుకుంటే, సో ఇన్ ద బుక్ ఫస్ట్ చాప్టర్ సెల్ఫ్ జెనసిస్, మరి ఆది కాండంలో 2, 3, 4 అధ్యాయాలు మనం చదువుకుంటే చాప్టర్స్లో బైబిల్లో ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ స్టోరీ బేస్డ్ ఆన్ ద బైబిల్. మరి ఈ విధంగా బైబిల్లో మొత్తం ఈ స్టోరీ మొత్తం మీకు ఉంటుంది. దోస్ హూ హ్యావ్ ద అవైలబిలిటీ యూ కెన్ రీడ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద బైబుల్ ఆల్సో, నీడ్ నాట్ వర్రీ, యూ కెన్ డౌన్లోడ్ ద యాప్. ఓకే, తెలుగు బైబుల్ ఆర్ ఇంగ్లీష్ బైబుల్, both okay are available. You can download from the Play Store. When you read, you can get the full idea. ఓకే, దీని గురించినటువంటి కంప్లీట్ అవగాహన మీకు మరి ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 నుంచి 12 వరకు కూడా మీకు ఈ బైబిల్ చదివితే మీకు అవగాహన వస్తుంది. స్టోరీ మొత్తం కూడా బైబిల్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆరిజిన్ ఆఫ్ సిన్, మరి పాపం ఎలా పుట్టింది మనకు ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా. మరి తినదన్నటువంటి పండు తినటం వలన సిన్ ఎంటర్ అయింది. అలాగే సఫరింగ్, మరి వీళ్ళిద్దరు కూడా సఫర్ అయ్యారు. సో బికాస్ ఆఫ్ ద హ్యూమన్ వీక్నెస్, ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత వారిని అలాగ చేసింది. సో ఇది మనకి సారాంశం. ఇప్పుడు దీంట్లో మనకి ఇంపార్టెంట్ కొటేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఏదైతే మనం లైన్ చెప్పుకున్నామో, of man's first disobedience and the fruit of the forbidden tree, whose mortal taste brought death into the world, and all our woe with the loss of freedom, till one greater man restore us and regain the blissful seat. Paradise Lost, Book 1, opening line. So that is the base for all the 12 books. Paradise Lost లో మనకి 12 బుక్స్ ఉన్నాయి. మనం 12 చదవాలంటే అవసరంలా మీకు, మనకి ఇచ్చినటువంటి చాప్టర్స్. ఓకే, మరి ఏపీఎస్సీ సిలబస్ ఏంటంటే బుక్ 1, బుక్ 9, ఈ రెండే కాబట్టి ఈ రెండింటినే మీరు బేస్ చేసుకోండి. కానీ వాస్తవం నేను చెప్తా ఉన్నా, 12 కూడా ఒకటే. ఇదే ఓపెనింగ్ లైన్ ఏదైతే ఉన్నదో, ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉన్నదో, సో దట్ కంటిన్యూటీ అనేది మనకి 12 బుక్స్ ఉన్నది. అది మీరు అర్థం చేసుకోవాలనేది నేను ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ మీకు నేను చెప్పాను. సో ఇది బేస్ ఏంటి, ఈ 12 బుక్స్ కూడా ఇదే మనకి ఆధారమై ఉన్నది. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డిజోబీడియన్స్ కాజ్డ్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఓకే, అవిధేయత అంటే తినొద్దన్న పండుని తినటం, అదే అవిధేయత, అదే మానవాళి మరి పతనానికి పాపంలో పడిపోవటానికి కారణమైంది. ఇది మనకి ఫస్ట్. నెక్స్ట్, సర్పెంట్, సబ్ట్లెస్ట్ బీస్ట్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్. ఇది ఇంకో కొటేషన్. సర్పము భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువుల్లో యుక్తి గలదై ఉండను. దీనికి అర్థం, ద సర్పెంట్ సబ్ట్లెస్ట్ బీస్ట్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్. ఎందుకు సర్పం అన్నిట్లో తెలివిగల అయింది, ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ లెసన్లో. సో ఈవిల్ ఈజ్ క్లెవర్ అండ్ డిసెప్టివ్. ఓకే, ఈ సబ్టిల్ అంటే ఇది సర్పెంట్ అంటే మనకి ఈవిల్, చెడుగా, దాన్ని సాతానుగా మనం అర్థం చేసుకోవాలి, పాము కాదు. అది చాలా క్లవర్, అలాగే మోసంతో కూడినటువంటిది. నాట్ ఆల్వేస్ అబియస్, అది చాలా అన్నిసార్లు మనకి క్లియర్గా కనిపించవచ్చు. ఓకే, దట్ ఈస్ ద సైలెంట్ కిల్లర్. అందుకే నెక్స్ట్, హర్ వర్చ్యూ దో అలోన్ ఈజ్ బెస్ట్. ఓకే, దట్ ఈజ్ ఈవ్స్ ఐడియా, మనం చెప్పుకున్నాం లెసన్లో. ఆదాము వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏమని, ఓకే ఏముంది, మనం ఒంటరిగా ఉన్నా ఏం కాదు,
మన యొక్క క్వాలిటీస్ అనేవి వర్చ్యూస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద ఈవ్స్ ఐడియా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షీ బిలీవ్స్ వర్చ్యూ ఈజ్ స్ట్రాంగెస్ట్ వెన్ ట్రస్టెడ్. ఆవిడ అనుకుంది ఏమని, పరీక్ష వచ్చినప్పుడు మరి యొక్క గుడ్ క్వాలిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని అనుకుంది, కానీ పాపం దాని యొక్క తెలివికి, సాతాను యొక్క తెలివికి, మరి దాని యొక్క ఎలక్వెన్స్కి, అంటే దాని యొక్క పవర్ఫుల్ కమ్యూనికేషన్ స్కిల్స్కి ఏమైపోయిందంటే ఓడిపోయింది. ఓకే. అండ్ షీ షోస్ ఓవర్ కాన్ఫిడెన్స్. అక్కడ తను ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి చూపించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఇది ఒకటి. ఇంకొక ఇంపార్టెంట్ కొటేషన్ వచ్చి, యూ షాల్ బి యాజ్ గాడ్స్. మీరు దేవుళ్ళలాగా ఉంటారు. ఎవరు చెప్పింది ఇది? సాటాన్. సో సాటాన్ టెంప్ట్స్. ఓకే, దిస్ ద సెంట్రల్ టెంప్టేషన్. సో డిజైర్ టు బి లైక్ గాడ్. ఓకే, ఆ మాట ఎప్పుడైతే ఉందో ఒకసారిగా మనం దేవుళ్ళలాగా అయిపోతాం, నిజంగా దేవుళ్ళలాగా అవుతాం. ఆ దేవుళ్ళలాగా అవ్వాలి అనేటువంటిది ఏదైతే ఉందో అదే అవర్ డిజైర్ దాన్ని. ఓకే, దట్ లీడ్స్ టు టెంప్టేషన్. అదే మరి రూట్ కాజ్ అనమాట. రూట్ కాజ్ ఆఫ్ ప్రైడ్, రూట్ ఆఫ్ ప్రైడ్ అది. దానికి గర్వపడడానికి కారణం అది. మనం దేవుళ్ళలాగా అయిపోతాం. ఓకే, నెక్స్ట్, షీ ప్లక్డ్, షీ ఏట్. ఎవరు కోసుకున్నారు, ఎవరు తిన్నారు? ఇట్స్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ హ్యూమన్ ఫాల్. మానవుల పతనానికి ఆ యొక్క తినొద్దన్నటువంటి పండుని తుంచుకోవటం, లైక్ కోసుకోవటం, తినటం. ప్లక్డ్. ఎర్త్ ఫెల్ట్ ద వూండ్. నెక్స్ట్, ఎందుకు ఎర్త్కి మరి యొక్క భూమికి గాయమైంది? ఎర్త్ ఫెల్ట్ ద వూండ్. ఎందుకు భూమి మరి తన గాయం అందినట్టుగా ఎందుకు ఫీల్ అయింది? బికాస్ సిన్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ క్రియేషన్. పాపం అనేది సృష్టి మొత్తాన్ని, ఆడమ్ అండ్ ఈవెనే కాదు, బికాస్ ఆఫ్ హర్ ద ఎర్త్ ఈజ్ ఆల్సో కర్స్డ్. అందుకే నేను చెప్పాను మీకు, మీరు బైబిల్ చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. దేవుడు భూమిని శపించాడు. ఏమని? థార్న్స్ అండ్ బుషెస్ విల్ కమ్ ఫ్రమ్ యూ. ఓకే, అప్పుడు దాకా భూమిలో నుంచి ముళ్ళ పొదలు, గచ్చతంపలు ఇవన్నీ ఏమి లేవు. వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, చాలా రకరకాలైనటువంటి పండ్లు, కూరగాయలు, మరి అన్నీ కూడా దొరికాయి, చక్కగా ఉండే అన్నీ కూడా. ఏం లేవు. ఏది? వీడ్స్, అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటాం కదా, ఆ వీడ్స్ అనేవి ఏమి లేవు. ఎప్పుడు ఈ ముళ్ళ తప్పలు, గచ్చతప్పలు ఎప్పుడు వచ్చాయి? వెన్ సిన్ ఎంటర్స్. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో అప్పటి నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకే, సో దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ హ్యూమన్ ఫాల్. సో నాట్ జస్ట్ హ్యూమన్స్. ఓకే, హ్యూమన్స్ మాత్రమే కాదు, సృష్టి మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. నౌ ద ఇన్నోసెన్స్ దట్ హ్యాస్ యాజ్ ఎ వెయిల్ హ్యాడ్ షాడోడ్ దెమ్. ఓకే, ఇన్నోసెన్స్ దట్ యాజ్ ఎ వెయిల్ హ్యాడ్ షాడోడ్ దెమ్. వెయిల్ అంటే మనకు తెలుసు అనేది ముసుగు. ఒకసారి ఏమైంది? వాళ్ళలో ఉన్నటువంటి ముసుగు తొలగిపోయింది. ఏ ముసుగు? ఇన్నోసెన్స్, అమాయకత్వం. అప్పుడు దాకా వాళ్ళు అమాయకులుగా ఉండేవాళ్ళు. ఈ పండు తిన్నాక ఏమయ్యారు? క్లెవర్ అయిపోయారని మనం చెప్పుకున్నాం. బిఫోర్ సిన్ దే వర్ ప్యూర్, బట్ ఆఫ్టర్ సిన్ దే నో ద షేమ్. అప్పుడు చాలా ప్యూర్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, పాపం అనేది తెలియదు, మరి లస్ట్ అనేది తెలియదు. వాళ్ళకి లవ్ మాత్రమే తెలుసు, షేమ్ అనేది తెలియదు వాళ్ళకి. ఒకసారి ఈ యొక్క సిన్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే దే ఫెల్ట్ షేమ్. ఓకే, ఇంకా చివరిగా, దస్ దే ఇన్ మ్యూచువల్ అక్యుజేషన్ spend the fruitless hours. Okay, thus they in mutual accusation spend the fruitless hours. ఓకే, అంతవరకు వాళ్ళ యొక్క టైం ఎలా గడిచేదో వాళ్ళకి తెలియదు. బట్ సీన్ లీడ్స్ టు బ్లేమ్. ఓకే, వాళ్ళకి సమయం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు అక్కడ బ్లేమ్ చేసుకున్నారు, గొడవ పడ్డారు,
దే బ్రోక్ ఇన్ దే రిలేషన్షిప్స్. వాళ్ళ యొక్క రిలేషన్ చెడిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేటువంటి పరిస్థితి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఓకే, సో దీస్ ఆర్ ద key themes in the book 9. Okay, disobedience, free will versus temptation, pride and ambition, love versus reason, and consequence of sin. Okay, these are the main points. Again, you can see the quick revision. Satan uses flattery for lies. ఓకే, సాతాను మరి వీళ్ళని మోసం చేయడానికి, పాపంలో పడేయటానికి ఏం చేసింది? ఫ్లాటరీని, పొగడ్తలు వాడింది, అబద్ధాలను వాడింది. సో ఈవ్ ఈజ్ డిసీవ్డ్. అవ్వ ఏమైంది? దానివల్ల మోసపోయింది. ఆడమ్ ఈజ్ నాట్ డిసీవ్డ్. ఆదాం మోసపోలేదు. బట్ చూజెస్ లవ్ అవర్ డిజోబీడియన్స్, అవర్ ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్ మరి చూపించే లవ్ వలన అతను కూడా తినేసాడు. సో బోత్ సిన్డ్, అండ్ సిన్ లీడ్స్ టు షేమ్, లస్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్. సో ఇది పోయం గురించి మనం చెప్పుకుంటే. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ప్యారడైజ్ లాస్ట్ యొక్క సమ్మరీ చూసాము, మీనింగ్ చూసాము, ఇంపార్టెంట్ కొటేషన్ చూసాం. మరి ఇప్పుడు మనము దీని యొక్క క్రిటికల్ అప్రిషియేషన్ చూద్దాం. సో ప్యారడైజ్ లాస్ట్ ఈజ్ అన్ ఎపిక్, మనందరికీ తెలిసిందే. బట్ it is also a subtle political satire, okay, reflecting the turbulent political climate of the 17th century England. మరి 17వ శతాబ్దంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ పరిస్థితులు తగినటువంటి ఒక పొలిటికల్ సెటైర్గా కూడా ఈ యొక్క పోయంని మరి క్రిటిక్స్ కొంతమంది మరి విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? మనం చూసుకుంటే అక్కడ